అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న 5th, 6th, 7th అండ్ 8th ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ 4 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో చెక్ చేసుకోండి. 5th ప్రాబ్లం, ఏ ఫేమస్ క్రికెట్ ప్లేయర్ హ్యాజ్ సో ఫార్ స్కోర్డ్ 28,754 రన్స్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్. ఒక క్రికెట్ ప్లేయర్ వచ్చేసరికి తను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినప్పుడు 28,754 స్కోర్ అనేది అతను గెయిన్ చేశాడు. హీ విషెస్ టు కంప్లీట్ 50,000 రన్స్ ఇన్ హిస్ కెరియర్. తన కెరియర్లో తను 50,000 రన్స్ అనేది కంప్లీట్ చేయాలనుకున్నాడు. హౌ మెనీ మోర్ రన్స్ డస్ హీ నీడ్. అయితే అతను ఇంకా ఎన్ని రన్స్ చేస్తే సో తను అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అవ్వగలడు అని అడిగాడు. సో ఇక్కడ టోటల్గా వచ్చేసరికి 50,000లో నుంచి అతను ఆల్రెడీ చేసేసాడు కదా, సో అతను ఆల్రెడీ కొన్ని రన్స్ చేశాడు కదా, సో అవి సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఇంకా అతను ఇంకా ఎన్ని రన్స్ చేయాలో వస్తుంది. సో 5th ప్రాబ్లం చూద్దాం. Number of runs wishes to complete, so that equal 50,000. ఓకే, అతను కొన్ని రన్స్ చేసి స్కోర్ చేశాడు కదా, నెక్స్ట్ అవి రాయండి. నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ద ప్లేయర్. సో అతను టోటల్గా ఎన్ని రన్స్ చేశాడు? 28,754 చేశాడు. సో 50,000లో నుంచి 28,754ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 21,246 వస్తాయి. ఓకేనా? సో ఇది రన్సే కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ కూడా రన్సే అవుతుంది. సో అంటే అతను ఇంకా 21,246 రన్స్ చేస్తే అతను టార్గెట్ని రీచ్ అవుతాడు. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ రన్స్ నీడెడ్ దట్ ఈక్వల్ టు 21,246. దట్స్ ఇట్, అంతే. సో ఇక్కడ రన్స్ పెట్టేసేసేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. 6th ప్రాబ్లం, ఇన్ యాన్ ఎలక్షన్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రిజిస్టర్డ్. ఒక ఎలక్షన్లో వచ్చేసరికి 2 మెంబర్స్ అనేవాళ్ళు పోటీ చేశారు కదా, సో ఇక్కడికి వచ్చేసరికి గెలిచిన అతనికి వచ్చేసరికి ఓట్స్ ఎన్ని వచ్చాయంటే 1,32,356 ఓట్స్ వచ్చాయి. అండ్ హిస్ నియరెస్ట్ రివరల్ స్కోర్ 42,246 ఓట్స్. ఓకే, సో అతనికి అంటే అతని ఆపోనెంట్ వచ్చేసరికి 42,246 ఓట్స్ వచ్చాయి. అయితే ఫైండ్ ద మెజారిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్. అయితే గెలిచిన అతనికి మెజారిటీ ఎంత వచ్చింది అని అడిగారు. ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే టోటల్గా ఎన్ని ఓట్స్ వచ్చాయని ఇచ్చారు. ఓకే, సో మెజారిటీ పర్సన్కి అండ్ అతని ఆపోనెంట్కి. ఇక్కడికి వచ్చేసరికి మిమ్మల్ని మీరేం ప్రూవ్ చేయాలి అంటే ఆ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఉన్నారు కదా, సో అతనికి మెజారిటీ ఎన్ని ఓట్స్ వచ్చాయనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మ్యాథ్స్ మీరు 100 మార్క్స్కి ఎగ్జామ్ రాశారనుకోండి, ఫస్ట్ వచ్చిన పర్సన్కి వచ్చేసరికి 85 మార్క్స్ వచ్చాయనుకోండి, అండ్ సెకండ్ వచ్చిన పర్సన్ వచ్చేసరికి 72 మార్క్స్ వచ్చాయనుకోండి. సపోజ్ మీకు క్లాస్లో హైయెస్ట్ మ్యాథ్స్లో వచ్చేసరికి 85 మార్క్స్ అనుకోండి, అతని తర్వాత ఇంకెవరు ఉన్నారు మెజారిటీతో 72 మార్క్స్తో ఇంకొకళ్ళు ఉన్నారు అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ మీద ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్తో మీకు ఫస్ట్లో ఉన్నాడు అంటే ఏం చెప్తాము? 85లో నుంచి అంటే అతనికి ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి ఇక్కడ 72ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు టోటల్గా 13 వస్తుంది. అంటే ఈ 13. ఓకేనా? సో ఈ ఫస్ట్ వచ్చిన అతను సెకండ్ వచ్చిన తన మీద 13 మార్క్స్ మెజారిటీతో తనకి ఫస్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ మీకు రాస్తే క్లియర్గానే అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ votes secured by the winner. సో దట్ ఈక్వల్, సో ఇతనికి విన్నర్కి ఎన్ని వచ్చాయి ఓట్స్? 1,32,356 వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇతని అపోనెంట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై ద
ట్రివల్ దట్ ఈక్వల్ టు 42,246 వచ్చాయి. ఓకే, సో ఇతను ఫస్ట్ ఇతను గెలిచాడు కదా, సో ఇతని దాంట్లో నుంచి సో నెక్స్ట్ ఇతను అపోనెంట్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎన్ని ఓట్స్ మెజారిటీతో గెలిచాడు అనేది వస్తుంది. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేద్దాం. 6 - 6 అంటే 0, 5 - 4 అంటే 1, 3 - 2 అంటే 1, 2 - 2 అంటే 0. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. సో 3 and 4 వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అవ్వవు, బారో సబ్ట్రాక్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం 1 తెచ్చుకుంటే టోటల్గా 13 అవుతుంది, ఇక్కడ 0 ఉంటుంది. 13 - 4 అంటే 9 వస్తుంది. ఓకే, సో ఇతను వచ్చేసరికి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడు? 90,110 ఓట్స్. ఓకే, సో ఇక్కడ కన్క్లూడ్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద విన్నర్ దట్ ఈక్వల్ టు 90,110. ఇవి వచ్చేసరికి ఓట్స్ కదా, సో లాస్ట్లో ఇక్కడ ఓట్స్ అనేది రాసేసేయండి. నెక్స్ట్ 7th వన్, రైట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద ఆల్ డిజిట్స్. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చేసరికి 6 digits ఇచ్చారు. డిజిట్స్కి వచ్చేసరికి గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ రాయాలి. రాసిన తర్వాత ఫైండ్ ద సమ్ అండ్ డిఫరెన్స్. ఓకేనా, సో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ రాసిన తర్వాత ఆ రెండింటిని యాడ్ చేయాలి. సమ్ అంటే యాడ్ చేయాలి, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో వాటికి వచ్చిన ఆన్సర్స్ ఏవో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి మీకు కొన్ని డిజిట్స్ ఇచ్చారు కదా, అవి రాసేసేయండి. given digits are 6, 4, 0, 8, 7, 9. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి గ్రేటెస్ట్ డిజిట్ రాస్తున్నాం మనం. ద గ్రేటెస్ట్ నెంబర్ బై ద డిజిట్స్ దట్ ఈక్వల్ టు, సో ఇప్పుడు గ్రేటెస్ట్ రాస్తున్నామంటే సపోజ్ మీకు ఇక్కడ 6 digits ఇచ్చారు కదా, సో దీంట్లో హైయెస్ట్ ఏంటిది? 9. ఓకే, సో 9 రాయండి. నెక్స్ట్ 9 తర్వాత 8 హైయెస్ట్, నెక్స్ట్ 8 తర్వాత 7, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, 0. ఓకేనా, సో అక్కడ మీకు డిజిట్స్ ఇచ్చిన డిజిట్స్నే మీరు గ్రేటెస్ట్ నుంచి స్మాలెస్ట్ రాయండి. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి కదా, సో స్మాలెస్ట్ నెంబర్ రాద్దాము. స్మాలెస్ట్ నెంబర్ formed by the digits. ఓకే, సో స్మాలెస్ట్ అనగానే ఇక్కడ 0 స్టార్టింగ్ కదా, చాలామంది 0, 4, 6, 7, 8, 9 పెట్టేశారు. బట్ ఇక్కడ మీరు ప్లేస్ వాల్యూస్ చదివేటప్పుడు చూడండి, ఇది వచ్చరికి 46,000 అని వస్తుంది. అంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ 0 పెట్టినా కూడా దానికి వాల్యూ అనేది లేదు. ఓకేనా, సో ఇట్లాగే మీకు డిజిట్స్ ఇచ్చినప్పుడు మీకు ఒక 0 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గ్రేటెస్ట్ ఓకే లాస్ట్లో వస్తే రాసుకోవచ్చు. బట్ మీకు ఎప్పుడైనా కానీ నెంబర్కి బిఫోర్ 0 ఉంది అంటే దానికి వాల్యూ లేదు. ఓకేనా, సో ఇక్కడ మనల్ని వచ్చేసరికి 6 digitsని యూజ్ చేయమన్నారు. మీరు ఇక్కడ 6 digitsని యూజ్ చేసినా కూడా సో 1 digitకి వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ వాల్యూ లేదు. సో ఇక్కడ మీరు 0 అనేది స్టార్టింగ్ రాయకూడదు. 0 తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 4 ఉంది. అవునా, సో ఈ 4 స్టార్టింగ్ రాసి నెక్స్ట్ 0 పెట్టేసుకొని ఆ నెంబర్స్ని అలానే కంటిన్యూ చేసేసేయండి. ఓకే, సో మీకు 0 ఎందుకు రాయలేదో స్టార్టింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చరికి మనల్ని సమ్ చేయమన్నారు కదా, సో సమ్ చేయండి. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 987640, నెక్స్ట్ 406789. ఓకే, 0 + 9 అంటే 9 వస్తుంది, 4 + 8 అంటే 12 వస్తుంది. నెక్స్ట్ 7 + 7 అంటే సో 6 + 1 అంటే 7 కదా, 7 + 7 14. నెక్స్ట్ 7 + 6 అంటే 13, 13 + 1 అంటే 14, 8 + 1 9, నెక్స్ట్ 9 + 4 13. ఓకేనా, సమ్ చేస్తే టోటల్గా 13,94,429 వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ చేయమన్నారు, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో డిఫరెన్స్ చేద్దాము. డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చేస్తున్నాము. 987640 అండ్ నెక్స్ట్ 406789. ఓకే, సో ఇక్కడ 0 ఉంది. సో 0 and 9 వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అవ్వదు. సో బారో సబ్ట్రాక్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటాము, ఇక్కడ 3 ఉంటుంది, 1 అటు సైడ్ తీసుకొని వెళ్ళాం కదా. సో 10 - 9 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 3 and 8 వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటాం, ఇక్కడ టోటల్గా 13 అవుతుంది, ఇక్కడ 5 ఉంటుంది. సో 30
15 - 8 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ 5 and 7 సబ్ట్రాక్షన్ అవ్వు, ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటాము, ఇక్కడ 6 ఉంటుంది, 15 అవుతుంది. సో 15 - 7 అంటే 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 6 ఉంటుంది. సో 6 - 6 అంటే 0. నెక్స్ట్ 8 - 0 అంటే 8 వస్తుంది. 9 - 4 అంటే 5 వస్తుంది. ఓకే, సో టోటల్ ఇక్కడికి వచ్చేసరికి 5,80,851 వచ్చింది. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ వన్, 8th వన్ చూద్దాం. లాస్ట్ వన్, 8th వన్. హరిత హ్యాస్ 1 lakh rupees విత్ హర్ అని. హరిత దగ్గర 1 lakh rupees ఉన్నాయంట. ఈమె దగ్గర చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి. హీ ప్లేస్డ్ an ఆర్డర్ ఫర్ పర్చేజింగ్ 124 సీలింగ్ ఫ్యాన్స్. ఈమె వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్స్ను కొన్నదంట. సో అవి వచ్చేసరికి 124 కొన్నది. ఓకే, ఫ్యాన్స్ వచ్చేసరికి 124 కొన్నది. బట్ ఈచ్ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసరికి 726 రూపీస్. ఓకే, 1 lakh 124 సీలింగ్ ఫ్యాన్స్ కొన్నది. సో ఈచ్ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసరికి 726 రూపీస్. హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హర్ ఆఫ్టర్ ద పర్చేజ్. ఓకేనా, సో ఈ ఫ్యాన్స్ని కొన్న తర్వాత ఆమె దగ్గర ఇంకా ఎంత మనీ అనేది ఉన్నాయి, రిమైనింగ్ మనీ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, 124 సీలింగ్ ఫ్యాన్స్ని ఈచ్ ఫ్యాన్ వచ్చేసరికి 726 అంటే 124ని 726తో మీరు మల్టిప్లై చేస్తే మీకు టోటల్గా ఆమె 124కి ఎంత పర్చేస్, 124 ఫ్యాన్స్కి ఎంత అనేది మనీ స్పెండ్ చేసింది అనేది తెలుసుకోవచ్చు. సో మీకు అక్కడ వచ్చిన మనీలో నుంచి 1 lakhలో నుంచి మీకు ఇప్పుడు వచ్చిన మనీని సబ్ట్రాక్షన్ చేస్తే టోటల్గా ఆమె దగ్గర ఎన్ని మనీ ఉన్నాయో వస్తాయి. ఓకే, 8th వన్. Cost of each fan equal to 726 rupees. Next, cost of 124 ఫ్యాన్స్. ఓకేనా, సో ఈచ్ ఫ్యాన్ వచ్చేసరికి 726 అయింది అనుకోండి. 124 ఫ్యాన్స్ ఏమవుతుంది? సపోజ్ మీరు షాప్కి వెళ్ళి 2 pens కొన్నారనుకోండి. సో ఈచ్ పెన్ కాస్ట్ వచ్చేసరికి 10 రూపీస్ అనుకోండి. 2 pens కాస్ట్ అంటే ఏం చేశారు? 20 పే చేశారు. ఓకేనా, సో ఇది ఎలా రాశారు? 2 into ఈచ్ పెన్ కాస్ట్ వేశారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, 124 ఫ్యాన్స్ ఇంటూ, సో ఈచ్ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసరికి 726. మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 90,024 రూపీస్ వస్తుంది. ఓకేనా, సో ఇవి వచ్చేసరికి రూపీస్ కదా, 726. సో ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ కూడా రూపీస్ను మల్టిప్లై చేశారు కాబట్టి రూపీసే వస్తుంది. ఓకే, ఇంకా ఆమె దగ్గర రిమైనింగ్ మనీ ఎంత ఉన్నాయి అని అడుగుతున్నారు. టోటల్గా ఆమె దగ్గర ఫ్యాన్స్ కొనకముందు మనీ ఎంత ఉన్నాయి? 1 lakh ఉన్నాయి. సో 1 lakhలో నుంచి మీరు ఈ 90,024 రూపీస్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఆమె దగ్గర రిమైనింగ్ మనీ ఎంత ఉన్నాయో వస్తాయి. ఓకే, సో మనీ విత్ హరిత. సో హరిత దగ్గర వచ్చేసరికి 1 lakh రూపీస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో 1 lakhలో నుంచి 90,000ని సబ్ట్రాక్షన్ చేసేసేయండి. 90,024. ఓకేనా, సో సబ్ట్రాక్షన్ చేస్తే మీకు టోటల్గా 9,976 రూపీస్ వస్తాయి. ఓకేనా, సో ఆమె దగ్గర రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 9,976 ఉన్నాయి. ఇవే ఒకసారి లాస్ట్లో కన్క్లూడ్ చేసేసేయండి. రిమైనింగ్ మనీ ఆఫ్టర్ పర్చేజింగ్ that equal to 9,976 రూపీస్. దట్స్ ఇట్, అంతే. మీకు ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. మీకు ఈ లెసన్కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.